ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ మనిషి ఊహకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సముద్రం దాటాలంటే నెలల తరబడి ఓడల్లో ప్రయాణించాల్సి వచ్చేది. ఆ తర్వాత విమానాలు వచ్చి గంటల వ్యవధిలోనే ఖండాలు దాటించేస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించవచ్చు. ముంబై నుంచి దుబాయ్కి సముద్రం అడుగున రైలులో వెళ్లడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే ఆలోచనే. ముంబై నుంచి దుబాయ్కి మధ్య దూరం సుమారు 1900 కిలోమీటర్లు. ప్రస్తుతం విమానంలో వెళ్లాలంటే కనీసం 3.5 గంటల సమయం పడుతుంది. అయితే కేవలం 2 గంటల్లోనే ముంబై నుంచి దుబాయ్ చేరుకోవచ్చని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. అరేబియా సముద్రం అడుగున నిర్మించతలపెట్టిన ఈ హైస్పీడ్ అండర్ వాటర్ రైలు ప్రాజెక్టు మానవ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవబోతోంది. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్ అనే పేరుతో పిలుస్తున్నారు. దీని ప్రధాన ప్రత్యేకత దీని అసాధారణ వేగం. సాధారణ బుల్లెట్ రైళ్లు గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఈ అండర్ వాటర్ రైలు గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శబ్దవేగానికి చేరువలో ప్రయాణించే ఈ రైలు ఆకాశంలో ఎగిరే విమానాల కంటే వేగంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చగలదని భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణించే టన్నెల్ అరేబియా సముద్రం అడుగున సుమారు 200 మీటర్ల లోతులో నిర్మించనున్నారు. సముద్రపు నీటి తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునేలా ఉప్పదనం వల్ల తుప్పుపట్టని అత్యంత బలమైన మెటీరియల్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక రైల్వే ట్రాక్ మాత్రమే కాకుండా 2 దేశాల మధ్య ఒక జీవనాధారంగా మారే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ ప్రయాణం ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతిని అందించనుంది. రైలు టన్నెల్ గోడలకు పానోరమిక్ విండోలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రయాణ సమయంలో భారీ తిమింగలాలు, షార్కులు, రంగురంగుల సముద్రజీవులు కళ్లముందే దర్శనమిస్తాయి. సముద్రగర్భంలో 200 మీటర్ల లోటున ప్రయాణించడమనేది సాధారణ రైలు ప్రయాణంలా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మూవింగ్ ఎక్వేరియంలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. పర్యాటక రంగం పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే నంబర్ 1 ఆకర్షణగా మారే అవకాశం ఉంది. టెక్నాలజీ మరియు ప్రకృతి అందాల సమ్మేళనంగా ఈ ప్రయాణం నిలవబోతోంది. సుమారు $50 బిలియన్ భారీ వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల రవాణాకే పరిమితం కాదు. దీని వెనుక బలమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. ఈ టన్నెల్లో రైలు పట్టాలతో పాటు భారీ పైప్లైన్లను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ పైప్లైన్ల ద్వారా గల్ఫ్ దేశాల నుంచి భారత్కు అత్యంత అవసరమైన ముడి చమురును నేరుగా తక్కువ ఖర్చుతో తరలించవచ్చు. అదే సమయంలో భారత్లో పుష్కలంగా లభించే నదీజలాన్ని శుద్ధిచేసి తాగునీటి కొరత ఉన్న దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఈ పరస్పర సహకారం వల్ల 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విమాన ప్రయాణం కంటే వేగంగా కేవలం 2 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. విమాన టికెట్తో పోలిస్తే రైలు ప్రయాణ ఖర్చు సుమారు 60% వరకు తగ్గే అవకాశముంది. నిర్మాణం మరియు నిర్వహణలో దాదాపు 50,000 మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాకుండా ముంబై నగరం గ్లోబల్ ట్రేడ్ హబ్గా ఎదగనుంది. అయితే ఇంత భారీ ప్రాజెక్టుకు సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. సముద్ర గర్భంలో భూకంపాలను తట్టుకునే నిర్మాణం, టన్నెల్ లోపల ఆక్సిజన్ సరఫరా, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతా వంటి అంశాలు అత్యంత క్లిష్టమైనవిగా మారనున్నాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. భారత్ మరియు యుఏఈ మధ్య ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయి. సాధ్యాసాధ్యాల నివేదిక ఇంకా సిద్ధమవుతోంది. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం గారి మాటల మాదిరిగా ఈ అండర్ వాటర్ రైలు కల నిజమైతే మాత్రం మనిషి సృష్టించిన అద్భుతాల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది. సముద్రం అడుగున బుల్లెట్ వేగంతో దూసుకెళ్లటం భారతీయులకు ఒక సరికొత్త గర్వకారణంగా మారుతుంది.